మధ్యయుగ భారతదేశ చరిత్రలో నెక్స్ట్ టాపిక్ ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్లు క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు పరిపాలించారు. ఢిల్లీ యొక్క ప్రాచీన పేరు ఇంద్రప్రస్థ. ఇది ప్రాచీన కాలంలో కురు రాజ్యానికి రాజధానిగా ఉండి ప్రాచీన కాలంలోనే అంతరించిపోయింది. తర్వాత 8వ శతాబ్దంలో తోమార్ వంశానికి చెందిన అనంగపాల అనే రాజు ప్రాచీన ఇంద్రప్రస్థ స్థానంలో దిల్లికపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణం ముసల్మాన్ రాజులకు రాజధాని అయింది. ముసల్మాన్ అంటే ముస్లిమ్స్. ఈ పట్టణం చుట్టూ ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘలులు కలిసి 7 పట్టణాలు నిర్మించారు. వీటన్నింటిని కలిపి ప్రస్తుతం ఢిల్లీ అని పిలుస్తున్నారంట. ఆ 7 పట్టణాలు ప్లస్ వాటిని నిర్మించిన రాజులు, వారి వంశం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పట్టణం మెహ్రౌలి. దీన్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. ఇతని వంశం వచ్చేసి బానిస వంశం. నెక్స్ట్ సిరి పట్టణం. దీన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ వంశస్థుడు ఇతను. మూడోది తుగ్లకాబాదు. గియాజుద్దీన్ తుగ్లక్ వంశం. జహాపన మొహమ్మద్ బిన్ తుగ్లక్ వంశం. ఫిరోజాబాద్ ఫిరోజ్ షా తుగ్లక్ వంశం. దీన్ పనాహ హుమాయూన్ నిర్మించాడు. ఇతను మొఘల్ వంశం. నెక్స్ట్ షాజహానాబాద్ షాజహాన్ నిర్మించాడు. ఇతను కూడా మొఘల్ వంశమే. పాత ఢిల్లీ ప్రాంతంలో హజ్రత్ నిజాముద్దీన్ అనే చిస్తీ సన్యాసి దర్గా ఉంది. అందువల్ల పాత ఢిల్లీని హజ్రత్ నిజాముద్దీన్ ఢిల్లీ అని పిలుస్తారు. గోరీ రాజ్యంలో షాన్షాబానీ వంశానికి చెందిన సిహాబుద్దీన్ మహమ్మద్ గోరీ కృషి వల్ల ఇతడి సేనాధిపతులు బహవుద్దీన్ తుగ్రిల్ అండ్ కుతుబుద్దీన్ ఐబక్ వంటి వారి సామర్థ్యం వల్ల భారతదేశంలో సుల్తాన్ల రాజ్యం ఏర్పడింది. గోరీతో పాటు ఆయన సేనాధిపతులైన ఇద్దరు ఎవరంటే బహవుద్దీన్ తుగ్రిలును కుతుబుద్దీన్ ఐబక్ వచ్చారుగా. సో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ స్కిల్డ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇండియాలో వారి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ క్రీస్తు శకం 1206 మార్చి 17న మహమ్మద్ గోరీ మరణాంతరం భారత్లో అతడి ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. వీరి అధికారం క్రీస్తు శకం 1206 నుంచి 1526 మధ్య కొనసాగింది. సుల్తాన్ల యుగంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మొత్తం 5 రాజవంశాలు పాలించాయి. ఆ 5 రాజవంశాలు ఏంటి అంటే ఫస్ట్ బానిస వంశము. దీని స్థాపకుడు వచ్చి కుతుబుద్దీన్ ఐబక్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1206 నుంచి 1290 వరకు వీళ్ళు పరిపాలించారు. ఇందులో గొప్పవాడు ఎవడంటే గియాజుద్దీన్ బాల్బన్.